మహిళా దినోత్సవం. మహిళా దినోత్సవం గురించి ప్రతి సంవత్సరం చాలా మంది చాలా రకాలుగా చాలా విషయాలు మాట్లాడారు. ఈరోజు కూడా మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అసలు మహిళా దినోత్సవం అంటే ఏంటి? మహిళలకి ఒక దినం పెట్టాలా? దినం అంటే వేరేలాగా అనుకోకండి. అంటే మహిళల కోసం ఒక రోజు కేటాయించాలా? ఈ ఈ నాకు చాలా ప్రశ్నలున్నాయండి. మరి ఈ ప్రశ్నలకి మీరందరూ నాకు కింద కామెంట్ సెక్షన్‌లో సమాధానం రాస్తారని నేను ఆశిస్తున్నాను. ఓకే. ఈ రోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న ప్రతి ఒక్కళ్ళకి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే మరెన్నో పెళ్లి రోజులు, మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మహిళలందరికీ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. నాకైతే ఇష్టం లేదు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నా ఈ చిన్న ప్రపంచంలోకి మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ వాణి. సారీ ఫర్ సే దిస్ అండి. ఎందుకంటే మహిళా దినోత్సవానికి మహిళలకు శుభాకాంక్షలు చెప్పాలా అంటే మహిళలకు శుభాకాంక్షలు కాదండి. మహిళలకి కృతజ్ఞతలు చెప్పాలి. ఫస్ట్ చెప్పాల్సింది కృతజ్ఞతలు. ఎందుకు అంటారేమో. మహిళా దినోత్సవం అంటే మహిళలకు ఒక్కరోజే చేసుకోవాలా? ఒక్కరోజే మహిళల దినోత్సవం అండి. ఎప్పుడు కాదా? వాళ్ళెప్పుడూ కూడా అంటే ఎప్పుడు ఖాళీగా ఉంటారా? ఒక్కరోజే పని చేస్తారు. అందుకని అంటే మనం ఇప్పుడు గాంధీ గారి జయంతి చేసుకుంటాం. అంటే ఒక్కరోజు చేస్తాం. అంటే ఆయన పుట్టింది ఆ రోజు కాబట్టి చేస్తాం. ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చిన రోజని చేస్తాం. యాక్చువల్‌గా మనకి స్వాతంత్రం ఆగస్టు 15 రాలేదండి. రిపబ్లిక్ డే అంటే జనవరి 26నే మనకి స్వతంత్రం వచ్చిందనమాట. అయితే ఇలాగ ఒక రోజు ఉంటుంది. అలాగే మహిళలకు కూడా ఒక రోజు ఉంటదండి. ఒక్క రోజు మనం మహిళలకు ఇవ్వగలమా? సరే ఒక్కరోజు మహిళలకి ఇద్దామండి. ఆ రోజంతా ఆమె ఇంట్లో ఏ పని చేయదనమాట. అంటే ఈరోజు మహిళా దినోత్సవం కదండీ! ఈరోజు ఆమె ఇంట్లో ఏ పని చేయదు. ఖాళీగా కూర్చొని తన పని తన సొంత పనులు అంటే తను ఫోను చూసుకుంటదో, టీవీ చూసుకుంటదో, లేదంటే తన ఓన్‌కి కొన్ని పనులుంటాయి కదా! ఆ పనులన్నీ చేసుకుంటది. మీ మగవాళ్ళు సర్వైవ్ అంటున్నానని వేరేలా అనుకోవద్దు. మహిళలకి ఒక్కరోజు కాదండి. ఏ రోజు మహిళ లేకపోయినా ఇంట్లో మన పరిస్థితి ఎక్కడికో వెళ్ళిపోతదనమాట. కాబట్టి మహిళా దినోత్సవం చేసుకోవటం కంటే మహిళలకి ప్రతిరోజు కృతజ్ఞతలు చెప్పుకుందాం. ఈ రోజు మనం ఏం చేస్తున్నాం? మహిళల కోసం మనం ఏం చేసాం? మహిళల కోసం మనం ఏం చేస్తున్నాం? అంటే మహిళల కోసం చేస్తేనేనండి మహిళ మన కోసం ఎన్ని చేస్తుందండి? మన ఇంట్లో వాళ్ళ కోసం, మన తల్లిదండ్రుల కోసం, తన కోసం తనేం చేసుకుంటుంది అని ఒక్క రోజైనా మీ మగవాళ్ళు ఆలోచించారా? ఇక్కడ నేను మగవాళ్ళకి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. ఎందుకంటే మగవాళ్ళు లేకుండా ఆడవాళ్ళు లేరు. అదే ఆడవాళ్ళు లేకుండా మగవాళ్ళు లేరు. ఈ రోజు ఒక స్త్రీ బయటకెళ్ళి ఉద్యోగం చేసుకొని ఇంటికొచ్చి పిల్లల్ని, భర్తని చూసుకుంటుందంటే అది మగవాళ్ళ గొప్పతనమేనండి. అదైతే నేను కాదన్ను. కానీ ఇందులో ఎలా ఉంటుందంటే మగవాళ్ళు కూడా అర్థం చేసుకోలేని స్త్రీలు చాలా మంది ఉన్నారనమాట. సొసైటీ కూడా స్త్రీని అర్థం చేసుకోవట్లేదు. స్త్రీని అర్థం చేసుకోవడం అంటే ఏంటి? స్త్రీ సమాజంలో బ్రతకడానికి తనకి కొన్ని ఎన్విరాన్మెంట్స్ మనం కల్పించాలన్నమాట. సమాజం కల్పించాలి. సమాజం ఎందుకు కల్పిస్తది? సమాజం అంటే ఏంటంటే మనమే. 10 మంది కుటుంబాలు కలిసి ఒక చోట ఉంటే అదే సమాజం. ఈ 10 మంది కుటుంబాలు ఈ స్త్రీలోని ప్రతి ఇంట్లో ఒక స్త్రీ ఉంటది. ఒకటిలో ఇద్దరు, ముగ్గురు అక్కగా ఉండొచ్చు, చెల్లిగా ఉండొచ్చు, తల్లిగా ఉండొచ్చు, భార్యగా ఉండొచ్చు, మనకి బిడ్డగా ఉండొచ్చు. చాలా రకాలుగా ఆడవాళ్ళు ఉంటారు. ఈ అంతమంది ఆడవాళ్ళు ప్రతిరోజు సంతోషంగా ఉండగలుగుతున్నారా? మీరు ఈ ఒక్కరోజు సంతోషంగా ఉంటే సరిపోద్దండి? ఆడవాళ్ళందరికీ ఒక ఛాలెంజ్ విసురుతున్నానండి. మీరు పోయిన మహిళా దినోత్సవం రోజు నుంచి ఈ మహిళా దినోత్సవం రోజు వరకు మీరేం సాధించారు? మీకోసం మీరేం సంపాదించుకున్నారు? విలువ సంపాదించుకున్నారా? డబ్బు సంపాదించుకున్నారా? గౌరవం సంపాదించుకున్నారా? ఏం సంపాదించుకున్నారు? బయట సొసైటీలో పేరు సంపాదించుకున్నారా? పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారా? మీకోసం మీరు ఎంత ఎర్న్ చేసుకున్నారు? ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే ఏ మహిళ కూడా తన కోసం తను ఒక్క రోజు కూడా బ్రతకదు. ప్రతిరోజు భర్త కోసం, పిల్లల కోసం, తల్లిదండ్రుల కోసం, అత్తమామల కోసం, ఆడపడుచుల కోసం, తోబుట్టువుల కోసం, అబ్బా! వీళ్ళందరి కోసమే బ్రతుకుతది. కానీ తన కోసం తనెందుకు బ్రతుకుతూ ఒక్క 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 ఇంట్లోనే ఒక్క స్త్రీ గురించే కాదండి నేను మాట్లాడేది. ప్రతి ఇంట్లో ప్రతి స్త్రీ కూడా ఇలాగే ఉంటుందన్నమాట. ఎందుకు అలా మీరు ఆలోచిస్తున్నారు? నాకు విలువ ఇవ్వట్లేదు. మీ విలువ మీకు ఇవ్వటం కాదు. మీరివ్వాలి ఎవరికైనా విలువ. మీ విలువ ఆల్రెడీ మీకు అక్కడే ఉంది. మీరు ఎప్పుడైతే మీరు అందరికీ సేవలు చేసి అందరి కింద బానిసగా బతుకుతున్నారో అప్పుడే మీ విలువ కింద పడిపోతుంది. కాబట్టి మహిళలు ఎవరికి బానిసత్వం కావాల్సిన అవసరం లేదు. ఈవెన్ దో భర్తకు కూడా. మీరు చెప్పండి. మీరు చెయ్యాలనుకున్నది క్లియర్ గా చెప్పండి ఎవరికైనా. అయితే మనం మాట్లాడేది ఏది కూడా ప్రపంచానికి నచ్చదండి. ఎందుకు నచ్చదు అంటే మనం ఖచ్చితంగా మాట్లాడతాం. ఆడవాళ్ళు అనేది ఖచ్చితంగా మాట్లాడతారు.
అంటే మగవాళ్ళు మాట్లాడారంటే మగవాళ్ళు ఇంకా ఖచ్చితంగా మాట్లాడతారు. ఎప్పుడు మాట్లాడతారు అంటే వాళ్ళని వాళ్ళు నెగ్గించుకోవటం కోసం మాట్లాడతారు. ఆడవాళ్ళు ఎప్పుడు మాట్లాడతారంటే వాళ్ళు ఎదుటి మనిషి అంటే ఒక కుటుంబాన్ని సర్వైవ్ చేసి ఆ కుటుంబాన్ని కొంచెం పోషించగలిగే కెపాసిటీ వీళ్ళకి వచ్చింది. అంటే పోషించడం అంటే డబ్బులు తెచ్చి పోషించడం కాదండి. అంటే ఇంట్లో అందరినీ సమానంగా చూడటానికి, పిల్లల్ని, భర్తని, అత్తమామల్ని, తల్లిదండ్రులని అందరినీ సమానంగా చూడటానికి తన ఎఫర్ట్స్ తన ఖర్చు పెడుతుంది. తన వాల్యుబుల్ టైం అంతా కూడా వీళ్ళ కోసమే ఖర్చు పెడుతుందండి ఒక స్త్రీ. ఇంత చేసిన స్త్రీని కూడా చాలా మంది చాలా రకాలుగా బాధపడుతున్నారు. ఎందుకు బాధ పెడుతున్నారంటే ఈ స్త్రీలు చాలా రకాలుగా ఉంటారండి. ఒకటి ఒక భార్య, ఒక స్త్రీ, ఒక తల్లి, ఒక స్త్రీ, ఒక బిడ్డ, ఒక స్త్రీ. ఈ స్త్రీల్లోనే మళ్ళీ 3 రకాల కేటగిరీస్ ఉంటాయి. ఒకటి ఒంటరి స్త్రీ, అంటే ఒంటరి స్త్రీ. ఒకటి భర్త చనిపోయిన స్త్రీ, ఇంకొకటి తల్లిదండ్రులు లేని స్త్రీ. అండ్ ఇందులో 3 రకాల ఫస్ట్ ఒంటరి స్త్రీ గురించి మాట్లాడుకుందాం అండి. ఒంటరి స్త్రీని ఏమంటారంటే తను ఏదో బతుకుతుంది, ఏదో చేస్తుంది, తన లైఫ్ తను లీడ్ చేసుకుంటుంది. కానీ సమాజం ఏమంటారు తెలుసా? మొగుడు లేకుండా ఉంది. మొగుడు ఉన్నాడా, మొగుడు లేడా, ఉంటే వీళ్ళకి ఎందుకు, ఉండకపోతే వీళ్ళకి ఎందుకంటే, వీళ్ళు ఏమన్నా వచ్చి ఆరుస్తారా తీరుస్తారా ఈ సొసైటీ? తీర్చదు. ఇంకొకటి ఏమంటారంటే సూటిపోటి మాట్లాడి ఈ ఈ మనిషిని చాలా సూటిపోటి మాట్లాడతారండి. సూటిపోటి మాట్లాడి చాలా చులకనగా చూస్తారు. ఇంకొకటి పిల్లలు లేని తల్లినంటే ఇంకా చులకనగా చూస్తారండి. మామూలుగా చూడరు. ఎందుకంటే ఆవిడ ఏం పాపం చేసి పుట్టింది? ఏ పాపం చేయలేదండి. ఇంకా నన్ను అడిగితే పిల్లలు లేని తల్లులు చాలా అదృష్టవంతులు. ఎందుకంటారేమో వాళ్ళు ఎప్పుడో పూర్వజన్మలో వాళ్ళు ఎవరికి ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏ కర్మ చెయ్యలేదు. కాబట్టి ఈ రోజు వాళ్ళకి కర్మ లేదు. ఎందుకంటే పిల్లల్ని పోషించడం అనేది పెద్ద కర్మ. మనం ఏదో కర్మ చేసుకుని వస్తేనే భూమి మీదకి మనకి మనం మనం ఎవరికైనా రుణం ఇవ్వాలనుకోండి వాళ్ళు మనకు మగపిల్లలుగా పుడతారు. మనకి ఎవరైనా రుణం ఉన్నారనుకోండి వాళ్ళు మనకి ఆడపిల్లలుగా పుడతారు. కాబట్టి మనం వాళ్ళు మనకు రుణం ఉన్నారు. బట్ మనం ఎవరికి రుణం లేదు కాబట్టి మనకి పిల్లలు లేరు. అంతే, దట్స్ ఆల్. అది గమనించదండి. నువ్వు పెళ్ళిళ్ళకి రావద్దు, పేరెంటాళ్ళకి రావద్దు, నువ్వు పక్కన కూర్చోవద్దు, అక్కడ నుంచోవద్దు. ఈవెన్ ఇంట్లో మన భర్తే మనల్ని దూరం చేసి పెడతారండి. మన అత్తమామలే వాళ్ళే అర్థం చేసుకోకపోతే ఈ సమాజం ఎలా అర్థం చేసుకుంటది? ఓకే, ఇక్కడ మనం వంట స్త్రీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎప్పుడు వాళ్ళని చులకనగా చేసి ఎక్కువగా బాధ పెడుతూ ఉంటదండి. వాళ్ళు ఏమన్నా వీళ్ళు పట్టించుకోరు. కానీ ఎవరైతే మనల్ని చులకనగా మాట్లాడాలని చూస్తారో వాళ్ళు కుళ్ళుకునేలాగా మనం బ్రతకాలి. అది ఒంటరి స్త్రీ అంటే. నేను ఒంటరిగా ఉన్నాను, ఒంటరిగా చేస్తున్నాను, నన్ను వాళ్ళు ఇదన్నారు, వీళ్ళు ఇదన్నారు, మీరు ఎప్పుడు కుంగిపోవాల్సిన అవసరం అయితే లేదు. అయితే ఇక్కడ మహిళల కోసం మాట్లాడుకుంటున్నాం అంటే ఇవన్నీ మహిళలకు సంబంధించినయండి. ఒక బిడ్డ తల్లి, ఇప్పుడు బిడ్డల పిల్లలు తల్లులను చూడడం మానేస్తున్నారు, తల్లిదండ్రులను చూడడం మానేస్తున్నారు. ఎందుకు మానేస్తున్నారో అర్థం కావట్లేదు. వాళ్ళు ఎన్ని రకాల వ్యయ ప్రయాసాలకు వచ్చి తల్లిదండ్రులు బిడ్డలను పెంచుతున్నారు. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా పిల్లలు ఎప్పుడు కూడా తల్లిదండ్రులు చూడడానికి నిరాకరిస్తున్నారు. అంటే వాళ్ళ పెంపకం తప్పు. అంటే మన తల్లిదండ్రులమే మన పిల్లల్ని సరిగ్గా పెంచట్లేదు అనమాట. ఎందుకు పెంచట్లేదు? ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ చిన్న చిన్న కుటుంబాలు అయిపోయినాయి. ఇది వరకు పెద్ద పెద్ద కుటుంబాలు ఉండేవి. ఒక కుటుంబంలో తల్లి, తండ్రి, భర్త, పిల్లలు, వాళ్ళ పెద్దనాన్నలు, పెద్దమ్మలు, పిన్నమ్మలు, అత్తలు వీళ్ళందరూ కలిసి ఒక కుటుంబంగా ఉండేవారు. అప్పుడు విలువలు తెలిసేవి. అంటే వీళ్ళు మా పెద్దనాన్న, వీళ్ళు మా చిన్నాన్న, వీళ్ళు మా చిన్నమ్మ, వీళ్ళు మా పెద్దమ్మ, లేదంటే వీళ్ళ పిల్లలో, వీళ్ళు నా నానమ్మ అని చెప్పేసి ఒక రకమైన సంబంధ బాంధవ్యాలు ఉండేవి. ఇప్పుడు ఎవరికి ఆ సంబంధ బాంధవ్యాలు లేవండి. ఎందుకంటే చిన్న చిన్న ఫ్యామిలీస్ అయిపోయినాయి. చిన్న చిన్న ఫ్యామిలీస్ అయిపోయేసరికి ఎంతసేపు వీళ్ళ సర్కిల్లో వీళ్లే ఉంటున్నారు. కాబట్టి అప్పుడు పిల్లలకు తల్లిదండ్రులు అవసరం లేదు. ఎందుకంటే తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఏం కావాలో ఇచ్చేస్తారు. కానీ వాళ్ళకి ప్రేమనే పంచట్లేదు అనమాట. ఇకపోతే భర్త చాటు భార్య ఎంతసేపు నా మగుడికి ఇది చూడలేదు, నా మొగుడికి అది చూడలేదు, నా పిల్లలకి ఇది చూడలేదు, నా అత్తమామలకి ఇది చూడలేదు. మీకోసం మీరెప్పుడు ఆలోచించుకున్నారండి? ఒక్కరోజైనా మీకోసం మీరు ఆలోచించుకున్నారా? మీకోసం మీరు బ్రతికారా? ఎందుకంటే ప్రతిరోజు మీరు వంట చేస్తారు. మీకోసం మీకు నచ్చిన వంట ఒక్కరోజైనా మీరు చేసుకొని తిన్నారా? వాళ్ళకి ఏగా మిగిలిపోయింది మీరు తిన్నారు. ఎప్పుడైనా తిన్నారంటే ఒక్కరోజు బ్రతికి చూడండి మీకోసం మీరు. మగవాళ్ళందరికీ నేను ఇక్కడ ఒక సందేశం ఇవ్వదలుచుకున్నానండి. ఏంటంటే మగవాళ్ళు ఆడవాళ్ళకి కృతజ్ఞత చెప్పండి. ఎందుకంటే మీకు ఆఫీస్ లో ఎన్నో టెన్షన్స్ ఉంటాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎన్నో రకాలుగా బాధపడతా ఉంటారు. చాలా రకాలు చెప్పుకుని ఉంటాయి, చెప్పుకోలేని ఉంటాయి. అవన్నీ తీసుకొచ్చి మూట కట్టుకొని ఒక గోను సంచులు వేసి మూట కట్టి ఇంటికి తీసుకొచ్చి ఇంటి మీద ఆడవాళ్ళ మీద పడేయకండి. ఆడవాళ్ళు ఎన్ని బాధ్యతలు నిర్వర్తిస్తున్నారో మీకు తెలుసా అండి? ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి. పొద్దున్న లేసి తెల్లవారుజామున లేచిన కాడి నుంచి రాత్రి పడుకునే వరకు ఒకటే గొడ్డు చాకరీ చేస్తారు. అది గొడ్డు చాకరీ అని వాళ్ళు అనుకోరు. నా కుటుంబం కోసం నేను చేస్తున్నాను అనుకుంటారు. కానీ అది చూసే వాళ్ళు ఏమంటారంటే తెల్లవారులు కష్టపడతానే ఉంటదమ్మా. ఇంట్లో భర్త కూడా ఏమంటారంటే కష్టపడుతుందిలే, ఏం చేస్తుంది, పొద్దున్న లేచిన కాడి నుంచి ఇంట్లో పనే కదా, ఏం సాయం చేస్తుంది, ఇంట్లో ఏం సంపాదించొద్దండి.
మీరు వంటకు ఒక మనిషిని పెట్టుకోండి, గిన్నెలు తోవడానికి ఒక మనిషిని పెట్టుకోండి, బట్టలు ఉతకడానికి ఒక మనిషిని పెట్టుకోండి, పిల్లల్ని చూసుకోవడానికి ఒక మనిషిని పెట్టుకోండి. మీరు ఎంత శాలరీ ఇస్తారో ఆ శాలరీ అంతా ఈమె సంపాదించి పెడుతుంది మీకు. ఒక్క మనిషి ఈ పనులన్నీ చేస్తుంది. కాబట్టి మీరు ఆవిడకి ప్రతిరోజు తెల్లవారు లేచిన కంటే సాయంత్రం వరకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా కూడా చాలా తక్కువండి. నేనేమంటానంటే మహిళా దినోత్సవం అంటే మహిళలకు శుభాకాంక్షలు చెప్పడం కాదండి. శుభాకాంక్షలు చెప్పి ఏం ముద్రిస్తారండి మీరందరూ? ఆడవాళ్ళు కూడా ఎవరు శుభాకాంక్షలు చెప్పుకోవద్దు. మీ మీరు మహిళలకి కృతజ్ఞతలు చెప్పండి. మీకోసం ఎంత చేస్తుందో దానికోసం కృతజ్ఞతలు చెప్పండి. ఇంకొకటి నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఒక స్త్రీ ఎంతో వ్యయ ప్రయాసలకు వచ్చి కుటుంబాన్ని అంతా ఈడ్చుకొస్తుంది. సమాజంలో ఎన్నో నేర్చుకుంది. సమాజంలో ఎన్నో చేస్తుంది. ఎన్నో ఉద్యోగాలు చేస్తుంది. బయటకెళ్ళి ఈ రోజు ఆ స్త్రీ బయటకొచ్చి మాట్లాడగలుగుతుంది అంటే మగవాళ్ళ వల్లే మాట్లాడగలుగుతుంది. మగవాళ్ళు అంత కృషి చేశారు. మగవాళ్ళలో కూడా తప్పులేదండి. వాళ్ళు కూడా చాలా కృషి చేశారు. కానీ కొంతమంది మగవాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని లోకుగా తీసుకొని బయటకు వచ్చిన ఆడవాళ్ళని వేరేలా ట్రీట్ చేస్తున్నారండి. ఇంట్లో భర్త సహాయం చేసి ఇంట్లో భర్త ఎంతో తనకి ప్రొటెక్షన్ గా ఉండి ఎంతో తనకి దాన్ని ఏమంటారు తనకి సపోర్ట్ చేసి బయటికి వెళ్ళి ఉద్యోగం చేసుకునేలా చేసిన ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, బొటిక్స్ నడుపుతున్నారు, బ్యూటీ పార్లర్స్ నడుపుతున్నారు, ఎన్నో రకాల బిజినెస్ చేస్తున్నారు. ఇన్ని చేయడానికి హస్బెండ్ సపోర్ట్ చేస్తుంది, ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుంది. ఇన్ని దాటుకుని బయటకు వచ్చిన స్త్రీకి బయట మగాళ్ళ వల్ల ఎంతమంది ఎదుర్కొంటున్నారండి, ఎంతమంది ఎన్ని రకాలుగా మానసికంగా బాధలు ఎదుర్కొంటున్నారు. ఒక ఆఫీస్ లోకి వెళ్తే ఆఫీస్ లో ఒక ఆఫీసర్ గాని కొలీగ్స్ గాని దాన్ని ఒకలా చూడట్లేదు. ఈ భావాన్ని తీసేయండి ఫస్ట్. ఒక సిస్టర్, ఒక చెల్లి, మా చెల్లి బయటకు వచ్చి పనిచేస్తే ఎలా ఉంటది, నా కూతురు బయటకు వెళ్ళి పనిచేస్తే ఎలా ఉంటుంది, వయసులో పెద్దవాళ్ళు అయితే నా కూతురు బయటకు వెళ్ళి పనిచేస్తుంది, చిన్నపిల్లలు అయితే మా అక్క బయటకు వచ్చి పనిచేస్తుంది, మిడిల్ ఏజ్ వాళ్ళు అయితే నా చెల్లి బయటకు వెళ్ళి పనిచేస్తుంది, అప్పుడు నా చెల్లిని నేను ఎలా ట్రీట్ చేస్తాను అలా ట్రీట్ చేయండి. అంతేకాకుండా ప్రతిదాని వ్యామోహంతో మాత్రం చూడకండి అమ్మ. మగవాళ్ళందరూ కూడా నేను మగవాళ్ళకి ఇచ్చే సందేశం ఇదొకటి. ఇంకొకటి నేనేం చెప్తానంటే ఇన్ని రకాలుగా క్యారెక్టర్స్ పోషించి ఒక తల్లిగా మనం స్త్రీలు అనేది నిత్యం నటిస్తూనే ఉంటామండి. ఎక్కడెక్కడ నటిస్తామంటే ప్రేమపూర్వకంగా కాదు, ప్రేమ ఎప్పుడూ ఉంటది. మనం స్త్రీ అంటేనే ప్రేమమూర్తి. భర్త తిట్టినా కొట్టినా సాయంకాలం అయ్యేసరికి ఏదైనా కొంచెం మాట్లాడితే భర్తతో ప్రేమగా ఉంటుంది. పిల్లలు ఏదైనా అన్నా కూడా కాసేపు బాధపడినా మళ్ళీ పిల్లలు అమ్మ ఆకలేస్తుంది అంటే వాళ్ళతో కూడా ప్రేమగా ఉంటది. అత్తమామలు ఏదైనా తిడితే అమ్మ నాకు ఒంట్లో బాగాలేదంటే వాళ్ళతో కూడా ప్రతి నిమిషం ప్రేమతోనే ఉంటదండి. కానీ ఇక్కడ నేను నటిస్తుందని ఎందుకంటానంటే ఒక స్త్రీ తల్లి పాత్రను పోషిస్తుంది, ఒక స్త్రీ భార్య పాత్రను పోషిస్తుంది, ఒక స్త్రీ ఇంట్లో కుటుంబంలో ఒక చెల్లిగా పోషిస్తుంది, ఒక అక్కగా పోషిస్తుంది, సమాజంలోకి వెళ్ళేసరికి ఒక ఆఫీసర్ అవుతుంది, ఒక బిజినెస్ ఉమెన్ అవుతుంది, ఒక ఆఫీస్ లో ఒక క్లర్క్ అవుతుంది, ఒక ఆఫీస్ లో ఒక కంప్యూటర్ ఆపరేటర్ అవుతుంది. ఇన్ని రకాల పాత్రలు ఒక స్త్రీ పోషిస్తుంది. సాయంత్రానికి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఇంట్లో పనులు 6-7 గంటలకి ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో పనులన్నీ మళ్ళీ చకచకా చెయ్యాలి. ఇన్ని చేస్తున్న స్త్రీకి ఏదో ఒక చోట ఎక్కడో ఒక దగ్గర మనసు గాయపడుతుందండి. ప్రతి రోజులో కాకపోయినా ఎప్పుడో ఒక రోజు గాయపడుతుంది. ఆ గాయపడినప్పుడు ఆ స్త్రీ మౌనంగా ఉండిపోతుంది అనమాట, బయటకు మాట్లాడలేకపోతుంది. అయితే స్త్రీ మౌనంగా ఉంది కదా అని ఎవరు చులకనగా చేయొద్దు. ఆ స్త్రీ మౌనం వెనుక ఎంత రోదన ఉందో మీకు తెలుసా అండి? నాకు తెలుసు. ఎందుకంటే నేను చాలా విషయాలు నేను అనుభవించినయే చెప్తున్నాను అనమాట. ఆమె మాట్లాడకుండా ఉందంటే ఆమె హృదయం కొత్త మాటలను వెతుక్కోవడానికి ప్రయత్నం చేస్తుంది. మాట్లాడడానికి మాటలు లేక కొత్త మాటలు ఎలా మాట్లాడాలి, భర్తతో మాట్లాడదామంటే ఏం మాట్లాడితే ఏం తప్పు పట్టుకుంటాడో అని ఒక భయం, ఒక ఆఫీసర్ తో మాట్లాడాలంటే బాబో ఏమంటాడో అని ఒక భయం, అలాగే ఒక ఇంట్లో బిడ్డతో మాట్లాడాలి, బాబో ఈ రోజు నా కొడుకు ఏమంటాడో లేకపోతే నా కూతురు ఏమంటదో అని ఒక భయం, అత్తమామలతో మాట్లాడాలంటే ఏం ఈ భయాల మధ్య ఆమె మౌనంగా ఉండిపోయిందండి. ఆ మౌనానికి అర్థం ఏంటో తెలుసంటే ఆమె మనసులో ఎంతో రోదన ఉంది, ఎంతో ఆవేదన ఉంది. ఆవేదనని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు అందరూ కూడా. ఆవేదనని అర్థం చేసి ఆడదాని ఆవేదన అర్థం చేసుకున్న రోజు మనకి ఈ మహిళా దినోత్సవాలు, మహిళా శుభాకాంక్షలు ఇవేం అక్కర్లేదు. ప్రతిరోజు మహిళా దినోత్సవేమేనండి మనకి. కానీ నేనేమంటానంటే మహిళా దినోత్సవం ఒక్కరోజు చేసుకునేది కాదు, ప్రతిరోజు చేసుకోవాలి. ప్రతిరోజు ప్రతి ఆడది ఇంట్లో, ప్రతి మహిళ కూడా ఇంట్లో చేసుకోవాల్సిన రోజు అనమాట. బయట ఇంట్లో ఎన్నో పడిపోయి బయటకు వచ్చి స్టేజ్ ఎక్కేసి మంచి చీర పట్టు చీర కట్టేసుకొని ఇది అది అని స్పీకర్ పట్టేసుకుని సమాధానాలు చెప్పడం కాదండి. ప్రతిరోజు అది ఉండాలి మన లైఫ్ లో. అప్పుడు ఈ మహిళా దినోత్సవం మనం జరుపుకుందాం. ఇంకొక విషయం నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే
ప్రతి మహిళకి ఒక విషయం చెప్తానండి. మీకోసం మీరు ఒక్కరోజు బ్రతకడానికి ప్రయత్నించండి. మీకోసం మీరు ఒక్క రోజు తినండి. మీకు నచ్చిన చీర ఒక్కరోజు కట్టుకోండి. మీకు నచ్చిన ప్లేస్‌కి ఒక రోజు ఎళ్ళండి. ఒక రోజంతా, ఒక డే అంతా మీకోసం మీరు ప్లాన్ చేసుకోండి. అప్పుడు మహిళలు కాదండి, మహిళలే మహారాణులనమాట. కాబట్టి నేనింత ఈ ఎమోషనల్‌గా మాట్లాడానని మీరేమనుకోవద్దు. ఎందుకంటే ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అంటే, ఈరోజు మహిళల గురించి చాలా మంది చాలా రకాల చాలా వక్తలు మాట్లాడారు, రచయితలు మాట్లాడారు, ఇవన్నీ మాట్లాడారు. కానీ అందరూ మహిళా దినోత్సవం, మహిళా దినోత్సవం అంటున్నారు. మహిళా దినోత్సవమేనండి. కానీ మహిళా దినోత్సవం ఎప్పుడు చేసుకోవాలంటే ప్రతి ఇంట్లో, ప్రతి పురుషుడు, ప్రతి ఆఫీస్‌లో, ప్రతి వర్కింగ్ మ్యాన్, వర్కింగ్ వుమెన్ కూడా మహిళకి కృతజ్ఞతలు చెప్పిన రోజు మాత్రమే మహిళా దినోత్సవం అని నేను గట్టిగా చెప్తాను. ఈ మహిళలందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీరు ఎంత హాయిగా, మీరు ఎంత హ్యాపీగా వర్క్ చేసుకోగలుగుతున్నారు అంటే అదంతా మన మైండ్ మెంటాలిటీనేనండి. మన మైండ్ ఎప్పుడు స్టేబుల్ గా ఉంటది. ఎప్పుడు ఇటు పక్కకి అటు పక్కకి జరగదు. కానీ చూసేవాళ్ళు చాలా రకాలుగా మాట్లాడుకుంటారు. ఒక మహిళగా నేను చెప్పేది ఏంటంటే, మహిళలందరూ తమ కాళ్ళ మీద తాము నిలబడడానికి ప్రయత్నం చేయండి. జాబులు రాలేదు, ఈ రోజు నాకు జాబ్ లేదు, లేదంటే నేను జాబ్ చేయకపోతే కుదరదు ఇంట్లో, అలా చూడకండి. మీ ఎర్నింగ్ మీరు బిజినెస్ చేయండి. మీరు జాబ్ కంటే బిజినెస్ మీద ముందు ఎఫర్ట్ చేయండి. ఆడవాళ్ళు ప్రతి విషయాలు ప్రతిదీ చేస్తున్నారు. మీకు ఏదైనా భయం అనిపించింది అనుకున్నప్పుడు, ఏదైనా బాధ కలిగింది అని అనుకున్నప్పుడు ఒక్కసారి అద్దం ముందుకెళ్ళండి. మీ మొహం మీరు చూసుకోండి. మిమ్మల్ని మీరు గ్రేట్ అనుకోండి. అప్పుడు ఇలా ఉంటారనమాట. కాబట్టి ఈ మహిళా దినోత్సవం రోజున నేను మహిళలందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత మాత్రమే శుభాకాంక్షలు తెలియజేస్తానండి. ఈ మహిళలందరూ కూడా ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి. కుటుంబాలను సంతోషంగా చూసుకోవాలి. ఆఫీసెస్‌ని సంతోషంగా చూసుకోవాలి. అందరూ ఎప్పుడు సంతోషంగా ఉండాలని నేను ప్రతినిత్యం కోరుకుంటూ ఉంటాను. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ ఆల్ మై సబ్‌స్క్రైబర్స్. థాంక్ యూ.